హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆర్థిక కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్సిఏ స్కామ్ లో అరెస్ట్ చేసిన 4 నిందితులతో సహా అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు సిఐడి అధికారులు కస్టడీ కోరారు. దీంతో మల్కాజ్గిరి కోర్టు 6 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. ఇప్పటికే చెర్లపల్లి జైల్లో ఉన్న నిందితుల్ని జూలై 21 వరకు సిఐడి కస్టడీలో ఉంచేందుకు అనుమతిచ్చిన కోర్టు విచారణ దర్యాప్తు వేగవంతం కావాలని పేర్కొంది. ఇందులో హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ తో పాటు మరో 4 ఉన్నారు. నిందితుల్ని ఇవాళ చెర్లపల్లి జైలు నుంచి తీసుకుని సిఐడి విచారణ ప్రారంభించనుంది. హెచ్సిఏ నిధుల దుర్వినియోగం, అక్రమ లావాదేవీలపై విచారణ మరింత లోతుగా జరగనుంది. కోర్టు అనుమతితో సిఐడి అధికారులు ఆర్థిక రికార్డులు, సాక్ష్యాలను సేకరించనున్నారు. మొత్తంగా హెచ్సిఏలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు మరింత ఊపందుకోనుండగా నిందితులపై మరిన్ని నిజాలు వెలుగులోకొచ్చే అవకాశం ఉంది.